హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మీకు ఒక హెల్దీ రెసిపీ చూపిస్తానండి. చూపించబోతున్నానండి. అదేంటంటే రక్తహీనత ఉన్న వాళ్ళకి మందులు వాడుకోకుండా న్యాచురల్గా రక్తం పట్టేలాగా నేను ఈ రెసిపీ చేస్తున్నానండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 1 కేజీ దానిమ్మ గింజలు, 1 కేజీ బెల్లము, 20 గ్రాముల యాలకుల పొడి. దీన్ని తయారు చేసుకునే విధానం చూద్దాం రండి. ముందుగా ఈ దానిమ్మ గింజల్ని చేత్తో అయినా మనం ప్రెస్ చేసుకోవచ్చు అండి, లేకపోతే మిక్సీలో అయినా వేసి జ్యూస్ తీసుకోవచ్చు. నేనైతే మిక్సీకి వేస్తున్నాను. తర్వాత వద్దే ఇదిగోండి జ్యూస్ తీసుకున్నాను నేను. స్టవ్ వెలిగించి ఒక మందమైనటువంటి పాన్ పెట్టి దాంట్లో ఈ జ్యూస్ పోవాలి. మనం మిక్సీ చేసి వడపోసుకున్న జ్యూస్ స్టవ్ మీద పెట్టాం కదండి, దాంట్లో కేజీ బెల్లం వేసుకోవాలి. నేను తురిమి పెట్టుకున్నాను ముందుగానే. ఈ కేజీ బెల్లం వేసేస్తున్నాను. కరుగుతుందండి మెల్లగా. బెల్లం కరిగిన తర్వాత ఇది మనం ఎంత పెట్టుకున్నాం, క్వాంటిటీ ఎంత పెట్టుకున్నామో దాంట్లో నుంచి హాఫ్ అయ్యేదాకా మరిగించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలండి, లేకపోతే అడుగంటుతూ ఉంటుంది. మధ్య మధ్యలో కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్ మీద చేసుకోవాలి దీన్ని. బెల్లం కరిగిందండి. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇది మనకి తేనె కన్సిస్టెన్సీ వస్తుందండి. హాఫ్ అయ్యేసరికి తేనె కన్సిస్టెన్సీ వచ్చేదాకా సిమ్లో పెట్టుకుని మరిగించుకొని మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలండి. ఇప్పుడు కొంచెం చిక్కబడింది, ఇంకొంచెం చిక్కబడే వరకు మరిగించుకుందాం. ఇగోండి ఇలా ఇది తేనె కన్సిస్టెన్సీ వచ్చింది. ఇదిగోండి మీకు సపరేట్గా దాంట్లో తెలియదు కదా, దీంట్లోకి ప్లేట్లోకి వేసి చూపిస్తున్నాను. ఇదిగోండి ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మరిగించుకొని ఇప్పుడు దీంట్లో మనం ఒక 20 గ్రాముల యాలకుల పొడి వేసుకున్నామండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి. అయిపోయింది ఇది. ఇది పూర్తిగా చల్లారి పెట్టుకొని ఒక గ్లాస్ జార్లో స్టోర్ చేసుకుని, రక్తహీనత ఉన్నవాళ్ళు పిల్లలైతే ఒక స్పూను ఒక చిన్న గ్లాసు వాటర్లో కలుపుకొని రోజు తీసుకోవాలండి. అలా 40 రోజులు కంటిన్యూస్గా తీసుకుంటే రక్తహీనత అనేది తగ్గిపోతుంది. పెద్దవాళ్ళు అయితే 2 స్పూన్స్ ఈ జ్యూసు ఒక పెద్ద గ్లాస్ వాటర్లో కలుపుకొని తాగాలి. మరి చాలా బ్లడ్ తక్కువగా ఉందనుకున్న వాళ్ళు రోజుకి 2 పూట్ల కూడా తాగొచ్చండి, ఇబ్బంది ఏమి లేదు. అంతేనండి, మన దానిమ్మ స్క్వాష్